హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఇండెఫినిట్ ప్రొనౌన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ గత వీడియోలోనే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ సంబంధించి థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ సంబంధించి ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, సమ్వన్, సంబడి, సంథింగ్, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, నో వన్, నోబడి, నథింగ్, వీటి గురించి కంప్లీట్గా రూల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా మనం వాటిని యూజ్ చేయాలనేది. ఇప్పుడు మిగతా రిమైనింగ్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ గురించి కొన్నిటిని డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. 3 ఆప్షన్స్లో ఆల్ పర్సనలైజ్డ్ అని వస్తాయి కదా, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం నేర్చుకోపోయే ఫస్ట్ ఇండిఫరెంట్ ప్రొనౌన్స్లో ఈరోజు నేర్చుకోబోయేది ఏంటంటే వన్ గురించి, ఓఎన్ఈ వన్ గురించి. ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ సంబంధించింది. అంటే వన్ అనేది ఇండిఫరెంట్ ప్రొనౌన్ ఉపయోగించినప్పుడు కూడా వెర్బ్ కూడా సింగులర్ వెర్బ్ రాయాలి. గతంలో చెప్పాము, గత వీడియోలో ఏంటంటే ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, సమ్వన్, సంబడి, సంథింగ్, వీటి తర్వాత కూడా వెర్బ్ అనేది సింగులర్ వెర్బ్ రాయమని చెప్పాను. సో వన్కి కూడా సింగులర్ వెర్బే రాయాలి. నెక్స్ట్ ఇంకెక్కడ వీటి మీద బిట్స్ వస్తే చూద్దాం. సో యాక్చువల్గా వన్కి మన కేసెస్ చూసినట్లయితే వన్ అనేది సబ్జెక్ట్ కేసు, అలాగే ఆబ్జెక్ట్ కేసు కూడా వన్నే. వన్స్ అనేది పొసెసివ్ కేసు, పొసెసివ్, అలాగే వన్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ కేసు. ఓకేనా? ఇప్పుడు వన్ షుడ్ లవ్ హిజ్ కంట్రీ అని ఉన్నది. వన్ షుడ్ లవ్ హిజ్ కంట్రీ. ఇక్కడ చూడండి, వన్ సబ్జెక్ట్ వన్ షుడ్ లవ్ హిజ్ కంట్రీ కాదండి. ఇక్కడ వన్ షుడ్ లవ్ అని వచ్చేటప్పుడు హిజ్ ప్లేస్లో వన్ యొక్క కేసే రావాలి. అయితే హిజ్ ఏ కేసు? ఇక్కడ కంట్రీ అనేది నౌను. నౌనుకు ముందు పొసెసివ్ కేసు ఉపయోగిస్తాం. సో వన్ యొక్క పొసెసివ్ కేసు ఇక్కడ రావాలి. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ అనాలి తప్ప హిజ్ కంట్రీ అనకూడదు. సో వన్స్ కంట్రీ అంటే ఇక్కడ రైట్ ఆన్సర్. అపోస్ట్రఫీ ఎస్ ఉంటుంది. ఓకేనా? వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ, ఒక తన దేశాన్ని తానే ప్రేమించాలండి. వన్ షుడ్ డూ హిజ్ డ్యూటీ, వన్ షుడ్ డూ హిజ్ డ్యూటీ. ఇక్కడ వన్ సబ్జెక్ట్ ఇక్కడ వన్ షుడ్ డూ హిజ్ డ్యూటీ అనకూడదు. వన్ యొక్క ఇది ఏ కేసులో ఉంటే హిజ్ అనేది ఆ కేసులో వన్ యొక్క కేసుని రాయాలి. ఓకేనా? సో డ్యూటీ అనేది నౌనుకు ముందు పొసెసివ్ కేసు కాబట్టి హిజ్ ప్లేస్లో వన్ యొక్క పొసెసివ్ కేసు ఏమవుతుంది? వన్స్ అని రాయాలి. ఓకేనా? వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ అనాలి. వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ అనే అనాలి. ఓకేనండి? ఒకవేళ ఇక్కడ ఏంటంటే వన్ షుడ్ హెల్ప్ హిమ్సెల్ఫ్ అంటారు. వన్ షుడ్ హెల్ప్ హిమ్సెల్ఫ్ అనకూడదు, హిమ్సెల్ఫ్ అనకూడదు. వన్ సంబంధించి రిఫ్లెక్షన్ ఏమవుతుంది? వన్ సెల్ఫ్ అనాలి. వన్ షుడ్ హెల్ప్ వన్ సెల్ఫ్ అనాలి తప్ప వన్ షుడ్ హెల్ప్ హిమ్సెల్ఫ్ అని కానీ హెర్ సెల్ఫ్ అని కానీ దమ్ జెల్స్ అని కానీ వాడకూడదు. అలాగే ఇక్కడ వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ అనాలి తప్ప వన్ షుడ్ లవ్ హెర్స్ కంట్రీ, వన్ షుడ్ లవ్ దేర్ కంట్రీ అర్థమైందా? ఆ విధంగా వాడకూడదు. ఓన్లీ వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ అనాలి. వన్ షుడ్ హెల్ప్ వన్ సెల్ఫ్ అనాలి. అర్థమైందా? హిమ్సెల్ఫ్ అనకూడదు. రిఫ్లెక్స్ ప్రొనౌన్ వాడాల్సి వచ్చినప్పుడు వన్ సెల్ఫ్ అనాలి. ఓకేనా? ఫస్ట్ వాడాల్సి వస్తే వన్స్ రాయాలి. నౌనుకు ముందు రాయాల్సి వచ్చినప్పుడు వన్స్ కంట్రీ వన్స్ డ్యూటీ అనే అనాలి. నెక్స్ట్ అండి, ఇఫ్ వన్ వర్క్ హార్డ్ హీ ఈజ్ షూర్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. ఇఫ్ వన్ వర్క్ హార్డ్, ఎవరైనా ఒకరు కష్టపడి పనిచేసినట్లయితే ఈ షూర్ టు సక్సీడ్. ఇక్కడ వన్ అనేది మెయిన్ సబ్జెక్టు. సో హీ అనేది దానికి సంబంధించింది రాయాలి, వన్కి సంబంధించింది. అయితే ఇక్కడ హీ అనేది ఈ సెంటెన్స్లో మనకి ఏ కేసు? ఇది సబ్జెక్ట్ కేసు. ఎందుకంటే చూడండి, ఈజ్ షూర్ కామా తర్వాత ఇది వేరే సెంటెన్స్, ఇది వేరే క్లాజ్, మెయిన్ క్లాజ్, ఇది ఇఫ్ క్లాజ్. సో ఇందులో ఇది సబ్జెక్ట్ కేసు, ఇది వెర్బ్. సబ్జెక్ట్ వెర్బ్ ఉంటాయి కదా, వెర్బ్కి ముందు సబ్జెక్టే కదా. సో హీ సబ్జెక్ట్ ప్లేస్ మనకి ఏమొచ్చింది? వన్. కాబట్టి వన్ యొక్క సబ్జెక్ట్ కేసు ఇక్కడ రాయాలి. ఇందాక నౌనుకు ముందు ఉంది పొసెసివ్ కాబట్టి పొసెసివ్ కేసు రాసాం వన్స్ అని. ఇక్కడ వెర్బ్కు ముందు ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ కేసు వన్ అని రాయాలి ఇక్కడ. ఓకేనా? వన్ అనే రాయాలి. ఇఫ్ వన్ వర్క్ హార్డ్ వన్ ఈజ్ షూర్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. ఓకేనా? ఆ విధంగా వన్ యూసేజ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. వన్ నుండి వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ వస్తుంది ఇక్కడ. వన్ ఆఫ్ అజ్, వన్ ఆఫ్ ది గర్ల్స్, వన్ ఆఫ్ ది బాయ్స్, వన్ ఆఫ్ మై డాగ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తుంది. కానీ వెర్బ్ మాత్రం సింగులర్ వెర్బే వాడాలి. చూసుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ రాంగ్ చెప్పామండి. ఇఫ్ వన్ వర్క్ హార్డ్ వన్ ఈజ్ షూర్ టు సక్సీడ్ ఇన్ లైఫ్లో మీకు చెప్పాను ఆల్రెడీ. ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, అలాగే నోబడి, నో వన్, నథింగ్, వాటి తర్వాత కూడా సింగులర్ వెర్బ్ రావాలని చెప్పాను. వన్ తర్వాత కూడా సింగులర్ వెర్బ్ రావాలని చెప్పాను. కాబట్టి వన్ తర్వాత ఇక్కడ వర్క్ అనేది వెర్బ్ వన్ ఇచ్చాడు. కానీ వెర్బ్ వన్కి ఎస్ఆర్ఈఎస్ ఇది సింగులరు, ఇదేమో ప్లూరల్ అని గత వీడియోలోనే చెప్పడం జరిగింది.
V1 అనేది ప్లూరల్, V1కి SRES అనేది సింగులర్. కానీ 1 తర్వాత సింగులర్ వెర్బే వాడమని చెప్పాను. అలాగే ఎవ్రీవన్, ఎవ్రీబడి, సంథింగ్, సంబడి వాటి తర్వాత సింగులర్ వెర్బే, 1 తర్వాత కూడా సింగులర్ వెర్బే రాయాలి. కాబట్టి V1 అనేది ప్లూరల్ వెర్బ్ కాబట్టి దానికి సింగులర్ వెర్బ్ ఏమవుద్ది? V1కి SRES. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? అక్కడ వర్క్స్ అని రాయాలి. ఓకేనండి, వర్క్స్. ఇఫ్ వన్ వర్క్స్ హార్డ్ వన్ ఈజ్ షూర్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. ఓకేనా, ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ అజ్, వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ రావాలి. ఇక్కడ నౌన్, వన్ ఆఫ్ మై డాగ్స్, వన్ ఆఫ్ ది గర్ల్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ వెర్బ్ అయితే సింగులర్లో ఉండాలి. వన్ ఆఫ్ అజ్ హ్యాస్ గివెన్ అప్. హ్యాజ్ అనేది సింగులర్ కదా, మనము హ్యాజ్ అనేది సింగులర్, హ్యావ్ అనేది ప్లూరల్ అని గత వీడియోలోనే చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సరిపోయింది. వన్ ఆఫ్ అజ్ హ్యాస్ గివెన్ అప్ వన్స్ హానెస్ట్ అన్నాడు. ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే ఉంటే, సబ్జెక్ట్ ప్లేస్లో 1 మాత్రమే ఉంటే 1 యొక్క కేసెస్ రాయమని చెప్పాను. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ అని, వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ అని. కానీ ఇక్కడ వన్ ఆఫ్ అజ్ ఇచ్చినప్పుడు, వన్ ఆఫ్ అజ్, వన్ ఆఫ్ ది గర్ల్స్, వన్ ఆఫ్ మై డాగ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ వన్ ఆఫ్ తర్వాత ఉన్నది మెస్కులైన్ జెండర్ అయితే హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్ వీటిని వాడాలి. అది ఆఫ్ తర్వాత, వన్ ఆఫ్ తర్వాత ఉన్నది ఫెమినైన్ జెండర్ అయితే షీ, హెర్, హెర్స్, హెర్ సెల్ఫ్ అని వాడాలి. ఒకవేళ వన్ ఆఫ్ తర్వాత ఉన్నది న్యూట్రల్ జెండర్ అయితే ఇట్, ఇట్స్, ఇట్ సెల్ఫ్ అని వాడాలి. ఓకేనా, అయితే ఇక్కడ వన్ ఆఫ్ అజ్ అంటే అక్కడ మస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, మేలో ఫీమేల్ చెప్పలేం. అజ్ అంటే ఎవరైనా అవ్వచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా మస్కులైన్ జెండర్ తీసుకోవాలి. వన్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఎలాగా మస్కులైన్ జెండరే, మేలే. కానీ వన్ ఆఫ్ అజ్ అనడం, వన్ ఆఫ్ దెమ్ అనడం కొంటే ఎవరు, అది లేడీ చెప్పలేము, జెంట్ అని చెప్పలేము. అలాంటప్పుడు మనము మేల్కి సంబంధించినటువంటి సింగులర్ ప్రొనౌన్స్ తీసుకోవాలి. హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్లే తీసుకోవాలి. ఓకేనా, వన్ ఆఫ్ అజ్ హ్యాస్ గివెన్ అప్ వన్స్ కంట్రీ అనకూడదు. ఈ రూల్ ఇక్కడ అప్లై చేయకూడదు. ఇప్పుడు వన్ ఆఫ్ తర్వాత, వన్ ఆఫ్ స్ట్రక్చర్లో వన్స్ హానెస్ట్ అని రాయకూడదు. వన్ ఆఫ్ అజ్ హ్యాస్ గివెన్ అప్ వన్స్ హానెస్ట్ అనకూడదు. ఎందుకంటే ఇక్కడ రాయాల్సింది ఏంటంటే హానెస్టీ అనేది నౌనుకు ముందు పసివ్ రాయాలి. అయితే అజ్ అనేది లేడీ జెంట్ చెప్పలేం, అజ్ అంటే ఎవరైనా అవ్వచ్చు. అప్పుడు ఏం చెప్పను, మనకి మేల్ చెప్పమను, మేల్ది. సో నౌనికి ముందు పసివ్, మరి హీ యొక్క పసివ్ ఏమవుద్ది? హిజ్ అవుద్ది. ఓకేనా, హిజ్. వన్ ఆఫ్ అజ్ హ్యాస్ గివెన్ అప్ హిజ్ హానెస్టీ అనాలి. ఓకేనా, హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్. ఓకేనండి, ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు, ఇదేమో పొసెసివ్, ఇదేమో రిఫ్లెక్సివ్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మనం. ఓకేనా, కాబట్టి నౌన్కు ముందు ఉన్నది పొసెసివ్ కేసు కాబట్టి వన్స్ ప్లేస్లో హిజ్ హానెస్ట్ అని రాయాలి. వన్ ఆఫ్ అజ్ హ్యాస్ గివెన్ అప్ హిజ్ హానెస్ట్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది గర్ల్స్ హ్యాస్ గాటెన్. వన్ ఆఫ్ ది గర్ల్స్ అన్నా, వన్తో చెప్పినా, వన్ ఆఫ్తో చెప్పినా ఇక్కడ సింగులర్ వెర్బ్ హ్యాస్ వచ్చింది కాబట్టి సరిపోయింది. సింగులర్ వెర్బ్ సరిపోయింది, సింగులర్ వెర్బే రావాలి. హ్యాస్ గాటెన్ 80% మార్క్స్ ఇన్ హిజ్ ఎగ్జామినేషన్ అన్నాడు. సో వన్ ఆఫ్ ది గర్ల్స్ అన్నాడు, ఇక్కడ క్లియర్గా గర్ల్స్ అని చెప్పాడు కాబట్టి ఫెమినైన్ జెండర్ది ఇక్కడ రాయాలి, హెర్ రాయాలి. ఇది బదులుగా హెర్ రాయాలి, హెర్ ఎగ్జామినేషన్ అనాలి. వన్ ఆఫ్ ది గర్ల్స్ హ్యాస్ గాటెన్ 80% మార్క్స్ ఇన్ హెర్ ఎగ్జామినేషన్ అనాలి తప్ప ఇక్కడ వన్స్ ఎగ్జామినేషన్ ఇచ్చినా, హిజ్ ఎగ్జామినేషన్ ఇచ్చినా, దేర్ ఎగ్జామినేషన్ ఇచ్చినా, ఇట్స్ ఎగ్జామినేషన్ ఇచ్చినా తప్పు. ఎందుకంటే క్లియర్గా వన్ ఆఫ్ ది గర్ల్స్ దగ్గర ఫెమినైన్ జెండర్ చెప్పాడు కాబట్టి ఇక్కడ హెర్రే రాయాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ మై డాగ్స్ అంటే ఇక్కడ వన్ ఆఫ్ మై డాగ్స్ లాస్ట్ దేర్ పేషెన్స్. ఇక్కడ లాస్ట్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ వరకు సింగులర్ ప్లూరల్ చెప్పవసరం లేదు. ఆల్రెడీ సింగులర్ ప్లూరల్ ఎక్కడ వస్తుందో చెప్పండి మీకు. ఈజ్ ఆర్లో ఆర్ ఇస్తే ఈజ్ రాయాలి, వజ్ వర్లో వర్ ఇస్తే వజ్ రాయాలి, డజ్ డూలో డూ ఇస్తే డజ్ రాయాలి, హ్యావ్ హ్యాజల్లో హ్యావ్ ఇస్తే హ్యాజ్ రాయాలి. ఓకేనా, వెర్బ్ 1 SRESలో వెర్బ్ 1 ఇస్తే వెర్బ్ 1 SRES రాయాలి. ఇప్పుడు వీటి తర్వాత ఈ ప్రొనౌన్స్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ తర్వాత సింగులర్ వెర్బ్ రాయాలి కాబట్టి. ఓకేనా, పాస్ట్ టెన్స్ వెర్బ్కి వాటికి సంబంధం లేదు. ఓన్లీ వాటి మీద మాత్రమే కరెక్షన్ సెంటెన్స్ ఇస్తారు వెర్బ్ మీద ఇస్తే. ఓకేనా, చూడండి వన్ ఆఫ్ మై డాగ్స్ లాస్ట్ ఇది పాస్ట్ టెన్స్, నో ప్రాబ్లం. ఇక్కడ దేర్ పేషెన్స్ ఉంది, దేర్ పేషెన్స్. ఇక్కడ డాగ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ డాగ్స్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూట్రల్ జెండర్. ఇదేమో ఏ జెండర్ చెప్పకపోతే మేలే రాయాలని చెప్పాను. ఇది ఫెమినైన్ జెండర్ కాబట్టి హెర్ రాసాం. మరి మై డాగ్స్ అనేవి న్యూట్రల్ జెండర్. అర్థమైందా? థింగ్స్కి ఎటు రాస్తాం అక్కడ ఇట్ కానీ, ఇట్స్ కానీ, ఇట్ సెల్ఫ్ అని చెప్పాను. కానీ ఇక్కడ నౌన్ అనేది పేషెన్స్ నౌను, దాని ముందేటిది పొసెసివ్ ఏమవుద్ది, ఇప్పుడు ఇట్స్ అవుద్ది. ఏమవుద్ది? ఇట్స్. వన్ ఆఫ్ మై డాగ్స్ లాస్ట్ ఇట్స్ పేషెన్స్ అని అనాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ డాగ్స్ అన్నాడు కదా, ఇక్కడ సింగులర్ ఎందుకు రాసి అంటే ఓన్లీ సింగులర్ ప్రొనౌనే రాయాలి, సింగులర్ వెర్బే వస్తుంది. సో దీని ముందు వీడియోలు చెప్పినట్టే ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్
నో వన్, నోబడి, నథింగ్ వాటికి చెప్పామో దీని వన్ కూడా సింగులర్ నౌనే సింగులర్ వెర్బ్, సింగులర్ ప్రొనౌనే సింగులర్ వెర్బ్. అయితే సింగులర్ ప్రొనౌన్ కూడా వన్ ఆఫ్ అస్, వన్ ఆఫ్ ది గర్ల్స్, వన్ ఆఫ్ మై డాగ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది బాయ్స్ అని చెప్పినప్పుడు మాత్రం ఇక్కడ ఆఫ్ తర్వాత ఉన్నది మస్కులైన్ జెండర్ అయితే హీ యొక్క కేసెస్లో తీసుకోవాలి. అక్కడ ఏది అవసరం అవుతుంది అది. ఒకవేళ ఆఫ్ తర్వాత ఉన్నది గర్ల్స్ అలాగే ఫిమినైన్ జెండర్ ఇచ్చినట్లయితే సి యొక్క కేసెస్ తీసుకోవాలి. సి, హెర్, హెర్స్, హెర్సెల్ఫ్ అని. ఒకవేళ వన్ ఆఫ్ తర్వాత ఉన్నది న్యూట్రల్ జెండర్ థింగ్స్ కానీ యానిమల్స్ కానీ ఏమైనా వచ్చినట్లయితే అక్కడ తీసుకోవాల్సింది ఇట్, ఇట్స్, ఇట్ సెల్ఫ్ తీసుకోవాలి. ఏదైతే తీసుకోవాలి. ఓకేనా? అంటే ఒకవేళ మనకి వన్ ఆఫ్ తర్వాత ఉన్నది మనకి మేల్ కానీ ఫీమేల్ కానీ చెప్పలేకపోతే, అంటే వన్ ఆఫ్ దెమ్, వన్ ఆఫ్ అస్ అంటే వాళ్ళు లేడీ అని చెప్పలేము, జెంట్ అని చెప్పలేము, ఎవరైనా అవ్వచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా మేల్కి సంబంధించిన హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్ మాత్రమే తీసుకోవాలి. అందులో ఏది సూటబుల్ అయితే దానికి సంబంధించి తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ గివెన్ దేర్ బైక్ అన్నాడు. ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఉంది, హ్యావ్ గివెన్. ఇక్కడ వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తుంది కానీ ఇక్కడ వెర్బ్ సింగులర్ రాయాలని చెప్పాం. హ్యావ్ అనేది ప్లూరల్, హ్యావ్ బదులుగా వస్తుంది చెప్పాను. ఇక్కడ చూడండి హ్యాజ్. కాబట్టి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాజ్ గివెన్ దేర్ బైక్ అనాలి. ఓకేనా? హ్యాజ్ గివెన్ దేర్ బైక్ అనాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాజ్ గివెన్ దేర్ బైక్ అనాలి. దేర్ బైక్ కూడా అనుకోవాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంది కదా. ఫ్రెండ్స్ అనేసరికి ఇక్కడ చూడండి ఎవరైనా అవ్వచ్చు, లేడీ అవ్వచ్చు, జెంట్ అని అవ్వచ్చు. ఫ్రెండ్స్ అంటే ఎవరైనా చెప్పలేం కదా పర్టికులర్గా. బాయ్స్ అంటే మేల్ అనొచ్చు, గర్ల్స్ అంటే ఫీమేల్ అనొచ్చు. కానీ ఫ్రెండ్స్ అన్నాం కాబట్టి అక్కడ కూడా చెప్పలేం. కాబట్టి చెప్పలేం, నువ్వు ఏం తీసుకుని చెప్పుకున్నావు, హీ యొక్క కేసెస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి దేర్ బదులుగా బైక్ అనేది నౌను. నౌనుకు ముందు ఏమొస్తుంది, పొస్సివ్. సో హీ యొక్క పొస్సివ్ ఏంటి, హిజ్. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, హిజ్ బైక్ అని అనాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాజ్ గివెన్ హిజ్ బైక్ అనాలి. ఇక్కడ హ్యావ్ అనేది ప్లూరల్ రాకూడదు, హ్యాజ్ రావాలి. దేర్ రాకూడదు, ఫ్రెండ్స్ బదులుగా హిజ్ రాయాలి, హిజ్ బైక్ అని. ఓకేనండి? ఇది వన్, వన్స్, వన్ సెల్ఫ్ సంబంధించి కంప్లీట్ వివరణ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండిఫరెంట్ ప్రొనౌన్స్లో ప్లూరల్ ఇండిఫరెంట్ ప్రొనౌన్స్ ఆల్రెడీ మనం ఏంటంటే వన్ గురించి నేర్చుకున్నాం. వన్ అనేది ఏంటంటే సింగులర్ ఇండిఫరెంట్ ప్రొనౌన్ అని చెప్పాం. అలాగే గత వీడియోలో ఎవ్రీ వన్, ఎవ్రీబడి, సమ్మన్, సంబడి అవి కూడా థర్డ్ పర్సన్ సింగులర్ ఇండిఫరెంట్ ప్రొనౌన్స్ చెప్పాం. ఇప్పుడు ఏంటంటే ప్లూరల్, వీటి తర్వాత ప్లూరల్ వెర్బే వాడాలి. ఓకేనా? అడ్వర్డ్ వైపు చూద్దాం, ఇందులో ఏమైనా ఎక్సెప్షన్స్ ఉంటే చూద్దాం. బోత్, ఇదంటే బోత్ అనేది ఇండిఫరెంట్ ప్రొనౌన్. ఇది దీని తర్వాత ప్లూరల్ వెర్బే వాడాలి. ప్లూరల్ వెర్బ్ అంటే ఈజ్ ఆర్లో ఆర్ వాడాలి, వజ్ వర్లో వర్ వాడాలి, అలాగే హ్యావ్ హ్యాజల్లో హ్యావ్ వాడాలి, డూ డజల్లో డూ వాడాలి, V1 KSRESలో V1 వాడాలి ప్లూరల్ వెర్బ్స్. ఓకేనా? బోత్ ఈజ్ మై ఫ్రెండ్స్ అంటే బోత్ ఆర్ మై ఫ్రెండ్స్ అంటే బోత్ ఆర్ అనాలి, బోత్ ఈజ్ అనకూడదు. ప్లూరల్ వెర్బే వాడాలి. ప్లూరల్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఇవి. బోత్ ఆఫ్ దమ్ హ్యావ్ అటెండెడా, హ్యాజ్ అటెండెడ్ అంటే హ్యావ్ అటెండెడ్. ఎందుకంటే హ్యావ్ హ్యాజల్లో హ్యావ్ ప్లూరల్ వెర్బ్, హ్యాజ్ సింగులర్ వెర్బ్. బోత్ అనేది ప్లూరల్ వెర్బ్నే తీసుకుంటుంది కాబట్టి ప్లూరల్ వెర్బే రాయాలి. నెక్స్ట్ అండి, బోత్ సింగిల్గా ఉన్న, బోత్ ఆఫ్ ఉన్న అది ప్రొనౌన్గా పనిచేస్తుంది. మరియు వెర్బ్ ప్లూరల్ వెర్బ్ రాయాలి. అది ఇంపార్టెంట్ కీ పాయింట్. బోత్ ఆఫ్ దమ్ ఆర్ నాట్ పాస్డ్. సార్ బోత్ ఆఫ్ దమ్ బోత్తో వచ్చినప్పుడు ఆర్ ప్లూరల్ కరెక్ట్ కదంటే ఇక్కడ నాట్ ఉంది కదా, బోత్తో రాసినప్పుడు నాట్ రాయకూడదు. సో అలాంటప్పుడు బోత్ ఉన్న సెంటెన్స్లో నాట్ ఉంటే బోత్ నాట్ రెండు రిమూవ్ చేసి ఆ రెండింటి బదులుగా నెయిదర్ రాయాలి. ఓకేనా? నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ పాస్డ్ అనాలి. ఓకేనా? బోత్ నాట్ రెండు ఒకే సెంటెన్స్ ఉంటే అది రాంగ్ ఆన్సర్. ఆ రెండు రిమూవ్ చేసి ఆ రెండింటి బదులుగా నెయిదర్ రాయాలి. నెయిదర్ అంటే ఇద్దరు కాదు, బోత్ నాట్ అంటే ఇద్దరు కాదని అర్థం. సో బోత్ నాట్ అనేది ఒక సెంటెన్స్లో రాయకూడదు. బోత్ని నాట్ని రెండింటిని రిమూవ్ చేసి నెయిదర్ని రాస్తే సరిపోతుంది. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ పాస్డ్ అనాలి. ఈ విధంగా బోత్ సింగిల్గా ఉన్న, బోత్ ఆఫ్ దమ్, బోత్ ఆఫ్ తర్వాత ప్లూరల్ వస్తుంది చూసుకుని ప్లూరల్. ఓకేనా? బోత్ ఆఫ్ ది బాయ్స్, బోత్ ఆఫ్ ది ఫ్రెండ్స్, బోత్ ఆఫ్ ది గర్ల్స్. ఆ విధంగా బోత్ ఆఫ్ దమ్ అని కానీ, బోత్ ఆఫ్ అస్ కానీ, బోత్ సింగిల్గా వచ్చిన అటువంటిప్పుడు ప్రొనౌన్గా పనిచేస్తే అది కూడా ఇండెఫినెట్ ప్రొనౌను. ఓకేనా? నెక్స్ట్ అండి, మెనీ కూడా ఇండిఫరెంట్ ప్రొనౌనే. మెనీ తర్వాత ప్లూరల్ వెర్బే రాయాలి. ఓకేనా? ఇది ప్లూరల్ ఇండిఫరెంట్ ప్రొనౌను. మెనీ సింగిల్గా వచ్చినప్పుడు ప్లూరల్ వెర్బ్ రాయాలి. మెనీ హ్యావ్ కమ్ బ్యాక్ అనాలి తప్ప మెనీ హ్యాజ్ కమ్ బ్యాక్ అని అనకూడదు. మెనీ హ్యావ్ అనాలి, ఎందుకంటే హ్యావ్ ప్లూరల్, హ్యాజ్ సింగులర్ కాబట్టి ప్లూరల్ వెర్బే రాయాలి. మెనీ హ్యావ్ కమ్ బ్యాక్ అనాలి. నెక్స్ట్, సమ్ స్టూడెంట్స్ కెన్ సాల్వ్ ది ప్రాబ్లం బట్ మెనీ కాంట్. ఇక్కడ చూడండి మెనీ సింగిల్గా ఉంది. మెనీ సింగిల్గా ఉండేటప్పుడు
తప్పనిసరిగా అది ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్లూ ఇంకులో రాశాను, మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్ సో బీ రెడీ అని ఉంది. ఇక్కడ చూడండి థింగ్స్ అనేది నౌనుకు ముందు మెనీ ఉంది, అలాంటప్పుడు ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. మెనీ సింగిల్గా ఉంటే పక్క నౌన్ లేకపోతే అది ఇండెఫినిట్ ప్రొనౌన్ మరియు ప్రొనౌన్ అవుతుంది. కానీ దాని తర్వాత నౌన్ ఉన్నట్లయితే అప్పుడు మెనీ అనేది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్యూ కూడా మనకి ప్లూరల్ ఇండెఫినిట్ ప్రొనౌన్. హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ బట్ ఫ్యూ ఆఫ్ దమ్ ఈజ్ రియల్ ఫ్రెండ్స్ అంటామా, ఆర్ రియల్ ఫ్రెండ్స్ అంటామంటే ఇక్కడ చూడండి ఫ్యూ ఆఫ్ వచ్చిన, ఫ్యూ అని సింగిల్గా వచ్చినా మనం దాని తర్వాత రాయాల్సింది ప్లూరల్ వెర్బ్ రాయాలి, ఆర్ రాయాలి, ఈజ్ రాయకూడదు. హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ బట్ ఫ్యూ ఆఫ్ దమ్ ఆర్ రియల్ ఫ్రెండ్స్ అని అనాలి. ఓకేనా. నెక్స్ట్ అండి ఏ ఫ్యూ ఆఫ్ అజ్, చూసారు ఫ్యూ ఆఫ్ అజ్ యాక్చువల్గా ఏ ఫ్యూ ద ఫ్యూ వాటి యొక్క క్లాస్ సపరేట్గా చెప్పాలి, ఇందులో కాదు. అర్థమైందా, డిఫరెన్స్ కూడా ఉంది. ఆర్టికల్ ఉంటే ఒకలాగా, ఆర్టికల్ లేకపోతే ఒక మీనింగ్ వేరే ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏ ఫ్యూ ఆఫ్ అజ్, సో ఏ ఫ్యూ ఆఫ్ తర్వాత ఇక్కడ ప్లూరల్ వచ్చింది. సో ఏదైనా ఏ ఫ్యూ ఆఫ్ ఉన్నా సింగిల్గా ఫ్యూ ఉన్నా మనకేమవుద్దంటే మనకది ప్రొనౌన్ అవుతుంది, ఇండెఫినిట్ ప్రొనౌన్. సో ఏ ఫ్యూ ఆఫ్ అజ్ ప్లూరల్ వెర్బ్ రాయాలి, సింగిల్ వెర్బ్ రాయకూడదు. ఓకేనా. ఏ ఫ్యూ ఆఫ్ అజ్ హ్యావ్ సీన్ ద రెడ్ ఫోర్ట్ అనాలి. ఏ ఫ్యూ ఆఫ్ అజ్ హ్యావ్ సీన్ ద రెడ్ ఫోర్ట్ అనాలి. ఒక ఏ ఫ్యూ ఆఫ్ అలాగే బోత్ ఆఫ్ వచ్చినప్పుడు అవి ప్రొనౌన్స్గా పనిచేస్తే మరి ప్లూరల్ వెర్బ్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. ఇక్కడ చూడండి వర్డ్స్ అనేది నౌనుకు ముందు ఫ్యూ రాశారు కాబట్టి ఇది ఏమవుతుందండి, యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్లో ఫ్యూ అనేది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది, ప్రొనౌన్ అవ్వదు. అంటే అన్ని సందర్భాల్లో అవ్వదు, నౌనుకు ముందు రాస్తే కొన్ని యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా. ఎక్కువగా సింగిల్గా ఉన్నప్పుడు అది ప్రొనౌను, ఆఫ్తో రాసినప్పుడు ప్రొనౌనే, కానీ నౌనుకు ముందు రాస్తే యాడ్జెక్టివ్స్ అవుతాయి కొన్ని, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి ఐ వాంట్ ఫ్యూ యాపిల్స్. ఇక్కడ యాపిల్స్ అనేది నౌనుకు ముందు రాసాం కాబట్టి ఇది యాడ్జెక్టివ్. సో ఇక్కడ ఫ్యూ అనేది రెండు సందర్భాలలో యాడ్జెక్టివ్గా పనిచేసాయి. ఏ ఫ్యూ ఆఫ్ వచ్చినప్పుడు ప్రొనౌన్గా పనిచేసింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్టికల్ ఏ లేదు, సో దానికి వేరే సెపరేట్ క్లాస్. ఏ ఫ్యూ ద ఫ్యూ, ఏ లిటిల్ ద లిటిల్. ఓకేనా, అది వేరే క్లాస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్లూరల్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ యొక్క యూసేజు. ఓకేనండి. నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక్కొక్క టాపిక్ చెప్పినప్పుడే దానికి సంబంధించిన సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఇందులో మీకు అందులో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఓకేనా. అందుకే మీకు ఆల్రెడీ గత క్లాస్లో చెప్పాను సింగులర్ ప్లూరల్ వెర్బులు ఏ విధంగా మారుతాయని. ప్రతి క్లాస్లో కూడా అవి ఇక్కడ మిక్స్ చేసి చెప్పేస్తున్నాను. ఆయా క్లాస్ చూసినప్పుడు మీకు అన్నీ అక్కడ కవర్ అయిపోతున్నాయి. ఓకేనా. థ్యాంక్ యూ.